ఇండియన్ పాలిటీ క్విక్ రీజన్లో భాగంగా ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 8 గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ఆర్టికల్ 8 అనేది మనకి దేని గురించి చెప్తుందంటే భారత్ బయట నివసించే భారతీయుల యొక్క భారత పౌరసత్వం గురించి చెప్తుంది. ఇంకేం చెప్తుందంటే ఈ భారత సంతతికి చెందిన వాళ్ళకి విదేశాల్లో నివసిస్తున్నప్పుడు పుట్టే పిల్లలు కూడా భారతీయులే అని చెప్తుంది. అంటే వాళ్ళకు కూడా ఆ పుట్టే పిల్లలకు కూడా భారత పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. దీనికోసం వాళ్ళు ఆ దేశంలో ఉన్న ఇండియన్ ఎంబసీస్ ఆర్ కాన్సులేట్స్, తెలుగులో చెప్పాలంటే భారత రాయబార కార్యాలయం ఉంటుంది కదా ఆ దేశంలో, దానిలో రిజిస్టర్ చేయించుకోవాలి. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, మీకు గుర్తుందో లేదో ఆర్టికల్ 5 గురించి నేర్చుకునేటప్పుడు కూడా మనం సేమ్ పాయింట్ చెప్పుకున్నాం. భారత పౌరులకు విదేశాల్లో పుట్టిన సంతానం గురించి కూడా ఆర్టికల్ 5 చెప్తుందని. మరి ఇక్కడ ఆర్టికల్ 5కి ఆర్టికల్ 8కి డిఫరెన్స్ ఏంటంటే ఆర్టికల్ 5 అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంకి ఎవరిని భారత పౌరులుగా కన్సిడర్ చేస్తామో చెప్తుంది. అంటే ఆ టైంకి భారత్లో పుట్టిన వాళ్ళని, ఆ టైంకి భారతీయులకు విదేశాల్లో పుట్టిన సంతానాన్ని రాజ్యాంగం అమలులోకి రావడానికి 5 years ముందే భారత్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళని భారత పౌరులుగా కన్సిడర్ చేస్తామని ఆర్టికల్ 5 చెప్తుంది. ఆ తర్వాతి కాలంలో భారతీయులకు విదేశాల్లో జన్మించిన పిల్లలకు భారత పౌరసత్వం ఇవ్వడం గురించి ఆర్టికల్ 8 చెప్తుంది.